హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ప్రళయం వస్తే భూమి మీద నరమానవుడు మిగలడని, భూమి మీద సమస్త జీవరాశి అంతమవుతుందని, మొత్తం జలమయమవుతుందని, ప్రళయం సంభవిస్తే అసలు భూమి మీద ఏదీ మిగలదో అని ఇలా ఎన్నో విన్నాం. బ్రహ్మదేవుడు సృష్టించిన సకల చరాచర జీవజాతి కల్పాంతం తర్వాత ఏర్పడే ప్రళయంతో నాశనమవుతుందట. కానీ ఒక ప్రదేశం మాత్రం ప్రళయాన్ని సైతం తట్టుకుని మనుగడ సాగిస్తుందని హిందూ పండితులు చెప్తున్నారు. ఆ ప్రాంతం సృష్టిస్థితి లయకారకుడైన పరమేశ్వరుని కొలువైన కాశీనగరం. స్వయంగా ఆ మహాశివుడే వారణాసిని సృష్టించాడు. కాబట్టి ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెట్టి దాన్ని కాపాడతాడని పండితుల నమ్మకం. ఆ పరమేశ్వరునితో ఈ నగరం నిర్మితమైంది కాబట్టి ఎలాంటి ప్రళయాలు సంభవించినా దాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతటి పవిత్రమైన ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటారు.